ఒక ఫోటో ఉంటుంది అన్న, ఒక ఫోటో ఉంటుంది మీద సారీ. మంచి ఫోటో ఇటు చూడు, ఇటు చూడు భద్రన్న. అలాగే సార్ మాట్లాడేది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. బాలసింగం గారు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బీసీకే పార్టీ ఇచ్చారు. మీ అందరికీ నమస్కారం. ఈ డీలిమిటేషన్ సెమినార్ గురించి ఇక్కడ మన కోదండరాం సార్ ఆర్గనైజ్ చేసేదానికి చాలా థ్యాంక్స్. కానీ ఈ డీలిమిటేషన్ గురించి బీసీకే పార్టీ ఫస్ట్ 2023లోన ఫస్ట్ డిఎంకే పార్టీ దీన్ని రైజ్ చేసేదానికి ముందు ఒక పార్టీ దీన్ని రైజ్ చేసిందంటే బీసీకే పార్టీ 2023 అక్టోబర్లో. దెన్ 2024 జనవరిలో మా బీసీకే కాన్ఫరెన్స్ లో అగైన్ ఒక రెజల్యూషన్ పెట్టింది డీలిమిటేషన్ కోసం. అగైన్ ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ జరిగేదానికి ముందు కూడా డిఎంకే పార్టీ అది ముందుకు తీసుకుని వచ్చేదానికి ముందు ఫస్ట్ దాన్ని డిఎంకే ఒక మెమోరాండం ఇచ్చింది బీసీకే పార్టీ డీలిమిటేషన్ గురించి. అది లేకుండా ఇక్కడ తెలంగాణలో కూడా ఫస్ట్ గా ఈ డీలిమిటేషన్ కోసం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది కూడా బీసీకే పార్టీ అనేది మీకు చెప్తాను. Respected President of DJs, Professor Kodandaram, and all the dignitaries of the dais, my dear brothers and sisters, I would like to express my sincere thanks to our beloved leader, Professor Kodandaram, for organizing this historical event, and also has given a great opportunity for me to deliver a speech on delimitation. One second. I would like to speak in Tamil. Our headquarters secretary and in charge of Andhra Pradesh and Telangana, Mr. Balasingam, will translate my speech in Telugu. Please bear it. Already time has gone. It is lunch time. Please cooperate. இந்த நிகழ்வின் தலைவர் பேராசிரியர் கோதண்டராம் அவர்கள் உள்ளிட்ட மேடையில் அமர்ந்திருக்கும் தலைவர் பெருமக்கள் அனைவருக்கும் உங்களுக்கும் எனது பணிவார்ந்த வணக்கம். ఈ సెమినార్కి ప్రెసిడెంట్ గా ఉండే కోదండరాం సార్, ఇక్కడ వేదిక మీదుగా ఉన్న అన్ని లీడర్స్ కు నమస్కారం చేస్తున్నాం. நாடாளுமன்ற தொகுதிகள் மற்றும் சட்டமன்ற தொகுதிகளுக்கான மறுவரையறை தொடர்பாக இங்கே நாம் விவாதித்துக் கொண்டிருக்கிறோம். పార్లమెంట్ సీటు, అసెంబ్లీ సీటు, దాన్ని డీలిమిటేషన్ గురించి ఇప్పుడు మనం చర్చ చేసుకుంటా ఉంటాం. இது மிகவும் முக்கியமான ஒரு தேசிய பிரச்சனை. ఇది అతి ముఖ్యమైన ఒక నేషనల్ ప్రాబ్లం. ఇది இந்திய ஒற்றுமைக்கு அல்லது ஒருமைப்பாட்டுக்கு எதிராக நாம் பேசவில்லை. మనము ఇండియా యూనిటీకి వ్యతిరేకంగా మనం మాట్లాడలేదు. நாட்டின் ஒற்றுமையை கருத்தில் கொண்டே இந்த விவாதத்தை நாம் நடத்துகிறோம். మన దేశం యూనిటీని మనసులో పెట్టుకుని ఈ చర్చని మనం చేస్తా ఉన్నాం. பாரதிய ஜனதாவை அதன் உண்மையான முகத்தை நாம் புரிந்து கொண்டால்தான் அவர்களின் அரசியல் நடவடிக்கைகளை நம்மால் புரிந்து கொள்ள முடியும். బీజేపీ పార్టీని ఒరిజినల్ ఫేస్ ని మనం అర్థం చేసుకుంటేనే వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీస్ ని మనం అర్థం చేసుకుంటాం. வெறுமனே இதை அரசியல் பார்வை கொண்டு மட்டுமே பார்த்துவிட முடியாது. దీన్ని పాలిటిక్స్
ఒక రాజకీయం అని మాత్రమే చూడకూడదు. பாரதிய ஜனதா என்பது ஒரு அரசியல் இயக்கம். బీజేపీ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ. ஆனால் அது RSS உடைய ஒரு அரசியல் பிரிவு என்பதை முதலில் நாம் புரிந்து கொள்ள வேண்டும். కానీ అది ఆర్ఎస్ఎస్ ఒక పొలిటికల్ బ్రాంచే బీజేపీ. RSS என்பது முழுக்க முழுக்க பிராமணர்களுக்காக பிராமணர்களால் உருவாக்கப்பட்ட ஒரு கலாச்சார சமூக இயக்கம். ఆర్ఎస్ఎస్ అనేది బ్రాహ్మణుల కోసం వాళ్ళు రక్షణ కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం పుట్టినది ఆర్ఎస్ఎస్ అనే ఒక మూమెంట్. சுருக்கமாக சொன்னால் அது பிராமணர்கள் சங்கம். అది షార్ట్ గా చెప్తే అది బ్రాహ్మణుల సంఘం. பிஜேபி என்பது RSS ஆல் தலைமை தாங்கி வழிநடத்தப்படக்கூடிய ஒரு அரசியல் பிரிவு. బీజేపీ అనే పార్టీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో చేసేది ఇంప్లిమెంట్ చేసేది బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం. அது அனைவருக்குமான அரசியல் கட்சி என்பதை விட இந்து மதத்திற்கான ஒரு அரசியல் கட்சி என்று RSS ஆல் வழிநடத்தப்படுகிறது. అది అందరికి బీజేపీ పార్టీ అందరికి ఉండే పార్టీ అనే దానికన్నా అది హిందూ ప్రజలకు మాత్రమే ఉండే పార్టీ అని ఆర్ఎస్ఎస్ చెప్తుంది. இந்த பின்னணியிலிருந்துதான் பாஜக அரசின் நடவடிக்கைகளை நாம் புரிந்து கொள்ள வேண்டும். ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే మనం ఆర్ఎస్ఎస్ గమనించాలి. இங்கே மேடையில் இருக்கிற நாம் யாரும் இந்துக்களுக்கு எதிரானவர்கள் இல்லை. ఇక్కడ వేదిక మీద ఉండే లీడర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు హిందూ మతానికి వ్యతిరేకం చేసేవాళ్ళు ఎవరు లేదు. சொல்ல போனால் சமூக அடையாளத்தின்படி கலாச்சார அடையாளத்தின்படி நாமும் இந்துக்கள் தான். ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ మనము కూడా ఇక్కడ హిందూ వాళ్ళమే. இந்துக்களின் கடவுள் நம்பிக்கை என்பது வேறு, RSS பிஜேபி செய்யக்கூடிய இந்துத்துவ அஜெண்டா என்பது வேறு. ఇక్కడ మనము దేవుడిని నమ్మకం అది వేరు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసేది వేరు, ఆ హిందుత్వ అజెండా అది వేరు. அதாவது இந்துயிசம் என்பது வேறு, இந்துத்துவா என்பது வேறு. இந்துயிசம் అనేది వేరు, హిందుత్వ అనేది వేరు. இந்துயிசம் என்பது இந்து சமூகத்தினரின் ஆன்மீகத்தோடு தொடர்புடையது, கடவுளோடு தொடர்புடையது. இந்துயிசம் అనేది హిందూ రిలీజన్, ఆన్మీగం స్పిరిచువల్ గాడ్ తో కూడా కనెక్ట్ అయ్యేది. ஆனால் இந்துத்துவா என்பது அதிலிருந்து முற்றிலும் வேறுபட்டது. హిందుత్వ అనేది ఏమంటే దాని నుంచి కంప్లీట్ గా వేరే ఒకటి హిందుత్వ అనేది. இந்துத்துவா என்பது RSS பிஜேபி ஆகிய அமைப்புகளின் அரசியல் செயல் திட்டமாகும். హిందుత్వ అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీస్ గా ఉండేదే హిందుత్వ పాలసీ. நாம் எதிர்ப்பது RSS பிஜேபியினுடைய அரசியல் செயல் திட்டங்களைத்தான் எதிர்க்கிறோம். మనం వ్యతిరేకించేది అపోజ్ చేసేది ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ పొలిటికల్ యాక్టివిటీస్ నే మనం వ్యతిరేకం అపోజ్ చేస్తున్నాం. ஒரு சாதாரண இந்துவின் கடவுள் நம்பிக்கையை நாம் எதிர்க்கவில்லை. ఒక హిందూ సాధారణంగా ఉండే హిందూ ఆయన దేవుడు కూడా ఉండే నమ్మకంని మనం వ్యతిరేకం చేయలేదు. ஒரு சாதாரண இந்துவின் ஆன்மீக நம்பிக்கையை நாம் எதிர்க்கவில்லை. ఒక సాధారణ హిందూగా ఉండే ఆయన స్పిరిచువల్ నమ్మకంని మనం వ్యతిరేకం చేయలేదు. நாம் ఎదుర్పது RSS பிஜேபி ஆகியோரின் அரசியல் நடவடிக்கையை தான். మనం అపోజ్ చేసేది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం చేసే యాక్టివిటీస్ ని వ్యతిరేకం చేస్తున్నాం. அதைத்தான் அவர்கள் இந்துத்துவா என்று சொல்லுகிறார்கள். దాన్నే వాళ్ళు హిందుత్వ అని చెప్తున్నారు. எனவே நாம் இந்துயிசம் என்பதையும் இந்துத்துவா என்பதையும் போட்டு குழப்பிக் கொள்ளக் கூடாது. దానివల్ల మనం హిందూయిజం అనేది హిందుత్వ అనేది మనము కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇది వేరు అది వేరు. இந்துத்துவா என்பது முழுக்க முழுக்க RSS உடைய அரசியல் நடவடிக்கையாகும். హిందుత్వ అనేది ఏమంటే కంప్లీట్ గా ఆర్ఎస్ఎస్ పొలిటికల్ గెయిన్ కోసం ఉండే యాక్టివిటీస్. மோடி அமித்ஷா போன்றவர்கள் RSS ஆல் வளர்க்கப்பட்ட அரசியல் சக்திகள். మోడీ అమిత్ షా వాళ్ళు ఎవరంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెరిగిన ఆర్ఎస్ఎస్ కోసం పెరిగిన వాళ్ళే మోడీ అమిత్ షా వాళ్ళు. அவர்கள் RSS செயல் திட்டத்தை நடைமுறைப்படுத்துவதற்காகத்தான் ஆட்சியில் இருக்கிறார்கள். వాళ్ళు ఆర్ఎస్ఎస్
యాక్టివిటీస్ ని వాళ్ళ అజెండాని ఇంప్లిమెంట్ చేసేదానికే మోడీ అమిత్ షా పరిపాలన చేస్తా ఉన్నారు. அவர்கள் ஆட்சியில் தொடர்ந்து நீடிக்க வேண்டும் என்று விரும்புகிறார்கள். వాళ్ళు అగైన్ అక్కడే పరిపాలన చేయాలి, కంప్లీట్ పర్మనెంట్ గా వాళ్ళే పరిపాలన చేయాలని అనుకున్నా ఉంటారు. அதற்காக அவர்கள் மதவாதத்தை ஒரு ஆயுதமாக கையில் ஏந்திருக்கிறார்கள். దానివల్లనే వాళ్ళు మతాన్ని ఒక వెపన్ గా వాళ్ళ చేతిలో తీసుకున్నా ఉన్నారు. அதை நடைமுறைப்படுத்துவதற்காக சட்டத்தையே ஜனநாயகத்தையே இன்றைக்கு கையில் எடுத்திருக்கிறார்கள். ఇప్పుడు ఏం చెబుతున్నారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి చట్టాన్నే ఒక వెపన్ గా తీసుకున్నా ఉన్నారు. சட்டவிரோத செயலை சட்டத்தை கொண்டே செய்கிறார்கள். చట్టానికి విరోధమైన ఒక యాక్టివిటీని చట్టంతోనే చేస్తా ఉన్నారు. ஜனநாயகத்தை படுகொலை செய்வதற்கு ஜனநாயகத்தையே பயன்படுத்துகிறார்கள். డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసేదానికి ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకున్నారు. நாடாளுமன்ற ஜனநாயகத்தை பயன்படுத்தி ஒட்டுமொத்த ஜனநாயகத்தை அழித்துழைக்கிறார்கள். పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని డెమాలిష్ చేసేదానికి పార్లమెంట్ నే తీసుకున్నా ఉంటారు, పార్లమెంట్ యాక్టివిటీస్ లో తీసుకుని ఉంటారు. இன்றைக்கு நாடாளுமன்றத்தில் இருக்கிற மெஜாரிட்டி என்ன என்பதை எனக்கு முன்னர் பேசிய விடுதலை சிறுத்தைகளின் பொதுச் செயலாளர் ரவிக்குமார் விளக்கி சொன்னார். ఇప్పుడు ఉండే పార్లమెంట్ లో ఏ మెజారిటీ ఉందని మా పార్టీ వీసీకే జనరల్ సెక్రటరీ ఎంపీ గారు దీనికి ముందు ప్రసంగం చేశారు. புரட்சியாளர் அம்பேத்கர் இதை விளக்கினார் என்பதை அவர் விளக்கினார். అంబేద్కర్ దీని గురించి మెజారిటీనిజం దాని గురించి ఏం చెప్పారనేది డాక్టర్ రవికుమార్ ఇక్కడ చెప్పారు. மெஜாரிட்டேரியனிசம் என்பது பெரும்பான்மைவாதம் என்பது உலகம் முழுவதும் ஒப்புக்கொள்ளப்பட்ட ஒரு ஜனநாயக கூறு. మెజారిటీనిజం అనేది వరల్డ్ వైడ్ గా అన్ని దేశంలో అక్సెప్ట్ చేసుకున్న ఒక సిస్టమ్ అది. ஆனால் இந்தியாவை பொறுத்தவரையில் மெஜாரிட்டேரியனிசம் என்பது அரசியல் மெஜாரிட்டியாக இல்லாமல், அரசியல் பெரும்பான்மைவாதமாக இல்லாமல் கம்யூனல் மெஜாரிட்டியாக இருக்கிறது, மதம் சார்ந்த சாதி சார்ந்த பெரும்பான்மையாக இருக்கிறது என்று புரட்சியாளர் அம்பேத்கர் சொல்லியிருக்கிறார். కానీ మన దేశంలో ఇక్కడ మెజారిటీనిజం ఎట్లా ఉంది అంటే పొలిటికల్ మెజారిటీనిజం లేకుండా కమ్యూనల్ గా, రిలీజియస్ గా, క్యాస్టిస్ గా ఇక్కడ మెజారిటీనిజం ఉందని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పి ఉన్నారు. ஆகவேதான் பிஜேபி இந்த மத அடிப்படையிலான பெரும்பான்மையை தங்களுக்கு சாதகமாக பயன்படுத்திக் கொள்கிறார்கள். దానివల్లనే బీజేపీ ఇక్కడ కమ్యూనల్ మెజారిటీనిజం వాళ్ళకు సాధనంగా మార్చుకొని ఉంటారు. பிஜேபிக்கு கிடைக்கிற மெஜாரிட்டி பொலிட்டிக்கல் மெஜாரிட்டி அல்ல, கம்யூனல் மெஜாரிட்டி. బీజేపీకి వచ్చిన ఆ మెజారిటీ అనేది ఏమంటే అది పొలిటికల్ మెజారిటీ కాదు, అది కమ్యూనల్ మెజారిటీ. அந்த கம்யூனல் மெஜாரிட்டி என்பது இங்கே சமூகத்தில் இயல்பாக இருக்கிறது. ఆ కమ్యూనల్ మెజారిటీ అనేది ఈ సొసైటీలో అట్లా ఉండేది, ఆ సిస్టమ్, ఈ సొసైటీ సిస్టమ్ అట్లా ఉంది. இந்துக்கள் பெரும்பான்மையாக இருக்கிறார்கள் என்பது யதார்த்தமான உண்மை. హిందూస్లు మెజారిటీగా ఉన్నారనేది యథార్థమైన ఫ్యాక్ట్. எனவே இந்துக்கள் ஓட்டு மட்டும் போதும், முஸ்லிம்கள் தேவையில்லை, கிறிஸ்தவர்கள் தேவையில்லை, வேறு சிறுபான்மை மதங்களை சார்ந்தவர்கள் வாக்குகள் தேவையில்லை என்று வெளிப்படையாக அவர்கள் முடிவெடுத்து விட்டார்கள். దానివల్ల హిందూ ఓట్స్ మాత్రం వచ్చినాయి, మాకు చాలు, ముస్లిమ్స్ ఓటు వద్దు, క్రిస్టియన్స్ ఓటు వద్దు, అదర్ మైనారిటీస్ ఓటు వద్దని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు ఓపెన్ గా. அதனால் இந்து பெரும்பான்மையை தக்க வைத்துக் கொள்வதற்காகவே சிறுபான்மை மக்களின் மீது வெறுப்பை விதைக்கிறார்கள். దానివల్లనే హిందూ మెజారిటీనిజం వాళ్ళు అది తక్క సస్టైన్ చేసుకున్న దానికే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. அதனால் படிப்படியாக இந்த மதத்தை சார்ந்தவர்களை பலவீனப்படுத்தி வருகிறார்கள். దానివల్లే మైనారిటీస్ ని కొంచెం కొంచెంగా వీకెన్ చేసుకునే, బలహీనం చేసుకునే వస్తున్నారు. இந்தியாவை பொறுத்தவரையில் இஸ்லாமியர்கள் தான் மத ரீதியாகவும் அரசியல் ரீதியாகவும் வலுவாக இருக்கிறார்கள். ఈ దేశంలో, ఇండియా దేశంలో రిలీజియస్ గా, పొలిటికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు ముస్లింసే. அதனால் முதலில் அவர்கள் இஸ்லாமியர்களை குறிவைக்கிறார்கள். దానివల్లనే వాళ్ళు టార్గెట్ చేసేది ముస్లింస్ నే ఫస్ట్. அந்த அடிப்படையில் தான் அவர்கள் டீலிமிட்டேஷன் என்பதையும் பார்க்கிறார்கள். అట్లనే ఈ డీలిమిటేషన్ అట్లనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. அதாவது சிறுபான்மை சமூகத்தினரை பலவீனப்படுத்துவதற்கு இந்த டீலிமிட்டேஷனை பயன்படுத்த பார்க்கிறார்கள். డీలిమిటేషన్ వల్ల
మైనారిటీస్ ని బలహీనం చేసేది ఎట్లా అని వాళ్ళు దీన్ని వెపన్ గా చూస్తా ఉన్నారు. அது எப்படி செய்ய முடியும் என்ற கேள்வி எழும். దాన్ని ఎట్లా చేయాలా, ఎట్లా చేస్తారని ఒక మనకు క్వశ్చన్ వస్తుంది. டீலிமிட்டேஷன் இரண்டு முக்கிய கூறுகள் உள்ளன. డీలిమిటేషన్ అనేది రెండు ఫ్యాక్టర్స్ ఉంది. ஒன்று நம்பர், இன்னொன்று பவுண்டரிஸ். ఒకటి నంబర్స్, ఇంకొకటి బౌండరీస్. இப்போது இருப்பது 543 உறுப்பினர்கள் எண்ணிக்கை. அந்த எண்ணிக்கையை உயர்த்த வேண்டும் என்பது ஒரு கிரைட்டீரியா. ఒక క్రైటీరియా ఏమంటే 543 సీట్స్ ఉంది, దాన్ని ఇంక్రీజ్ చేయాలి అనేది ఒక క్రైటీరియా. இரண்டாவது அந்த தொகுதிகளின் எல்லையை, பவுண்டரிஸ், எல்லையை வரையறுப்பது. రెండో క్రైటీరియా అనేది ఆ కాన్స్టిట్యూన్సీ బౌండరీస్ ని డిసైడ్ చేసేది. அந்த எல்லையை வரையறுப்பதில் ஒரு குறிப்பிட்ட தொகுதியில் சிறுபான்மை மக்கள் அதிகமாக இருந்து அவர்கள் வலுவாக இருக்கக்கூடாது. அந்த எண்ணிக்கை, அந்த அந்த வலு, அந்த பவுண்டரிஸ், அதாவது சிறுபான்மை மக்கள் வலுவாக இருக்கக்கூடிய தொகுதியை உடைத்து அந்த வாக்குகளை சிதறடிப்பது. అక్కడ ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే మైనారిటీస్ మెజారిటీస్ గా ఉన్నారో అప్పుడు బౌండరీస్ చేసేటప్పుడు, డీలిమిటేషన్ లో బౌండరీస్ చేసేటప్పుడు ఎది వరకు వస్తుంది అనేది చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లింస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారో దాన్ని డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ పాది అక్కడ ఆఫ్ గా పోయేట్లు వాళ్ళు ఆ కాన్స్టిట్యూన్స్ ని డిసైడ్ చేస్తున్నారు. அதாவது ஒரே தொகுதிக்குள் முஸ்லிம்கள் வெற்றி பெறக்கூடிய அளவுக்கு கணிசமாக இருந்தால் அந்த வாக்காளர்களை பிரிப்பது. ఒక కాన్స్టిట్యూన్స్ లో ముస్లిం ఎక్కువగా ఉంటే వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా విన్నబుల్ గా ఉంటే దాన్ని డివైడ్ చేసి ఇక్కడ సదనం చేసేసి అక్కడ సదనం చేసేది. அதுபோல தலித்துகளின் வாக்குகளையும் சிதறடிக்கிறார்கள். అట్లనే దళిత్స్ ఓట్స్ ని అట్లనే చేస్తున్నారు. ஆக ரெண்டு முக்கியமான காரணங்களுக்காக டீலிமிட்டேஷனை அவர்கள் கையில் எடுக்கிறார்கள். దానివల్ల ఈ రెండు ఫ్యాక్టర్స్ కోసమే వాళ్ళు డీలిమిటేషన్ వాళ్ళు చేతిలో తీసుకున్నా ఉన్నారు. இது அகில இந்திய முழுவதும் உள்ள பிரச்சனை. ఇది ఆల్ ఇండియాలో ఉండే ఒక ప్రాబ్లం గా ఉంది. வட இந்திய மாநிலங்களில் உள்ள இந்துக்களை மட்டுமே மதத்தின் பெயரால் ஒருங்கிணைத்து விட்டால் அவர்கள் தொடர்ந்து ஆட்சியில் இருக்க முடியும் என்று நம்புகிறார்கள். నార్త్ ఇండియాలో ఉండే హిందూస్ మాత్రమే వాళ్ళు ఆర్గనైజ్ చేసేస్తే ఎప్పుడు మనమే ఇక్కడ పరిపాలన చేస్తామని వాళ్ళు అనుకో ఉంటారు. உத்தரப்பிரதேசம், மத்திய பிரதேசம், பீகார், சத்தீஸ்கர், உத்தரகாண்ட், மகாராஷ்டிரா கூட அல்ல, இந்த மாநிலங்கள் ஒரு 7-8 மத்திய மாகாணங்கள், சென்ட்ரல் பிராவின்ஸ், இந்த பகுதியிலே உள்ள இந்துக்களை மட்டுமே எண்ணிக்கையை கூட்டி தக்க வைத்துக் கொண்டால் தொடர்ந்து அவர்கள் ஆட்சியில் இருக்க முடியும் என்று நம்புகிறார்கள். ఇండిపెండెంట్ అనే ఆ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఈ ప్రదేశంలో ఉండే అక్కడ ఉండే సీట్ ని ఇంక్రీజ్ చేసేస్తే మనం ఎప్పుడు మెజారిటీగా ఉండవచ్చు, మనం ఎప్పుడు పరిపాలన చేయవచ్చు అని వాళ్ళు ఈ డీలిమిటేషన్ తీసుకొని వస్తున్నారు. இதுதான் பிஜேபி RSS உடைய அல்டிமேட் அஜெண்டா. ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ అల్టిమేట్ అజెండాగా ఉంది. எதற்காக இதை செய்கிறார்கள் என்றால் அவர்களை அசைக்க முடியாத அளவுக்கு வலுப்பெற்று விட்டால் அவர்களின் உண்மையான இலக்கை அடைந்துவிட முடியும். దేనికోసం దీన్ని వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు టార్గెట్, వాళ్ళ అజెండా ఏమి ఉందో దాన్ని చేసుకునే దానికి ఇది ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు அவர்கள் இங்கே நடைமுறையில் இருக்கிற சமூக நீதி கோட்பாட்டை சிதைப்பதற்கு சனாதன தர்மத்தை, அதாவது வர்ணாசிரம தர்மத்தை, மனு தர்மத்தை இங்கே நிலைநாட்டுவதற்கு அது ஒன்றுதான் வழி. ఇక్కడ ఈ సనాతన ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని, మను ధర్మాన్ని అక్కడ గట్టిగా రావాలని వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ஓபிசி, ஷெட்யூல் காஸ்ட், ஷெட்யூல் டிரைப்ஸ், மைனாரிட்டிஸ் இவர்கள் இடஒதுக்கீட்டு சமூக பிரிவினர். ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు రిజర్వేషన్ ఉండే కమ్యూనిటీస్. அவர்கள் நாளுக்கு நாள் அதிகாரத்தை நோக்கி வருகிறார்கள். ఇప్పుడు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు దగ్గరగా పవర్ కు పక్కన వస్తూనే ఉన్నారు. ஆகவே உயர் சாதிகளை சார்ந்த பிராமணர்கள் உள்ளிட்ட அவர்கள் எதிர்காலத்தில் பிற்படுத்தப்பட்டவர்களாக மாறிவிடுவார்கள் என்கிற அச்சம் RSS இருக்கிறது. దానివల్ల బ్రాహ్మిన్స్ అందరూ ఇప్పుడు ఓబీసీగా మారిపోతారని ఒక డేంజర్ RSS ఉంది. எனவேதான்
OBC, scheduled caste, scheduled tribes and minorities. இந்த சமூகத்தை நேரடியாக பகைத்துக் கொள்ள முடியாது. முதலில் மைனாரிட்டிஸ் சிறுபான்மையினரை தனிமைப்படுத்துவது என்கிற ஒரு பிளவினவாதம், பிரிவினைவாதம், சோசியல் செப்பரேட்டிசம் இதை నడిపడుతూ ముయర్చిక్கிறார்கள். దాని వల్లనే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ దగ్గరికి రాకుండా ముస్లిం ని టార్గెట్ చేసి ముస్లిం ని ఫస్ట్ టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర పోతున్నారు. படிப்படியாக அரசியல் சட்டத்தையும் பலவீனப்படுத்துகிறார்கள். దాని వల్లనే రాజ్యాంగాన్ని మెల్లమెల్లంగా దాన్ని డైల్యూట్ చేస్తూ వస్తున్నారు. அமெண்ட்மெண்ட்ஸ் மூலமாக, திருத்தங்களின் மூலமாக அது தன்னுடைய ஆற்றலை இழந்து வருகிறது. అమెండ్మెంట్ చేసి ఈ రాజ్యాంగాన్ని డైల్యూట్ చేస్తూనే వస్తున్నారు. எனவேதான் நாம் விழிப்பாக இருக்க வேண்டும். దానివల్లే మనము అవేర్నెస్ గా ఉండాలి. இதுல டீலிமிட்டேஷன் எவ்வாறு நம்மை பாதிக்கிறது என்றால், தென்னிந்திய மாநிலங்கள் குடும்ப கட்டுப்பாடு திட்டத்தை மிக சரியாக தீவிரமாக நடைமுறைப்படுத்திய மாநிலங்கள். ఎట్లా సదర్న్ స్టేట్స్ సౌత్ ఇండియా స్టేట్స్ ఎట్లా దీని వల్ల ఎఫెక్ట్ అవుతుందంటే, ఫ్యామిలీ ప్లానింగ్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ ఏది అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ మాత్రమే. அதனால் ஒப்பீட்டளவிலே இன்றைக்கு தென்னிந்திய மாநிலங்கள் மக்கள் தொகையின் வளர்ச்சி சதவிகிதம் குறைந்திருக்கிறது. దాని వల్లనే ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ వల్లనే సదర్న్ స్టేట్స్ లో ఉండే పాపులేషన్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. எனவே பாப்புலேஷன் அடிப்படையில் மட்டுமே, மக்கள் தொகை அடிப்படையில் மட்டுமே தொகுதிகளை வரையறை செய்தால் கட்டாயமாக தெலுங்கானா உட்பட தென்னிந்திய மாநிலங்களில் நாடாளுமன்ற உறுப்பினர்களின் எண்ணிக்கை குறைந்துவிடும். పాపులేషన్ బేస్డ్ గా మనము కాన్స్టిట్యూన్స్ ని నిర్ణయం చేస్తే సదర్న్ స్టేట్స్ లో ఉండే సీట్స్ తక్కువగా పోతుంది. இது தென்னிந்திய மாநிலங்களின் வளர்ச்சியை பாதிக்கும். ఇది సదర్న్ స్టేట్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ని డెవలప్మెంట్ ని తక్కువ చేస్తుంది. மக்கள் தொகை மட்டுமே ஒரு வரையறையாக கொள்ளக்கூடாது. పాపులేషన్ మాత్రమే ఒక క్రైటీరియా ఫ్యాక్టర్ గా పెట్టకూడదు. இதைத்தான் இன்றைக்கு மக்களிடத்திலே நாம் பரப்ப வேண்டும். దీన్నే మన ప్రజల దగ్గర పోయి చెప్పాలి. ஒவ்வொரு 10 ஆண்டுக்கும் மக்கள் தொகை கணக்கெடுப்பு நடத்த வேண்டும். ఒక్కొక్క 10 సంవత్సరాలకు సెన్సస్ చేయాలి. 2021 கொரோனா காரணம் காட்டி மக்கள் தொகை கணக்கெடுப்பு நடக்கவில்லை. 2021 సెన్సస్ చేయలేదు, కరోనా రీజన్ అని చెప్పారు. 2031 எடுத்தாக வேண்டும். 2031 అగైన్ మనం సెన్సస్ చేయాలి. அதன் பிறகுதான் டீலிமிட்டேஷன் செய்ய முடியும். దానికి తర్వాత డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి వస్తుంది. ஆக இப்படிப்பட்ட சூழலில் மக்கள் தொகை கணக்கெடுப்பை உடனே நடத்த சொல்ல வேண்டியது நம்முடைய கடமை. దానివల్లే మనం ఇమ్మీడియట్ గా సెన్సస్ చేయాలి, పాపులేషన్ లెక్క చేయాలని మనం ఇమ్మీడియట్ గా మనం పోరాటం చేయాలి. சாதிவாரி கணக்கெடுப்பு நடத்துவதும் அவசியமானது. క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ మనం చేయాల్సింది చాలా ఇంపార్టెంట్. எனவே இந்த விழிப்புணர்வை மக்களிடத்திலே நாம் உருவாக்க களம் அமைப்போம். దీని గురించి అవేర్నెస్ చేసేదానికి ప్రజల దగ్గర మనం పోవాలి. அதனால்தான் தமிழ்நாடு முதலமைச்சர் தளபதி ஸ்டாலின் அவர்கள் தென்னிந்திய மாநில முதலமைச்சர்களை எல்லாம் கூட்டி பேசினார். దానివల్లే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అన్ని ముఖ్యమంత్రిని పిలిచి చెన్నైలో మాట్లాడారు. தெலுங்கானா முதலமைச்சரும் இங்கே வந்திருக்கிற பிசிசி தலைவரும் கூட அதிலே பங்கேற்றார்கள். ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చిన మన పిసిసి అధ్యక్ష ఆయన కూడా ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. அடுத்த கூட்டம் தெலுங்கானா முதல்வர் ஒருங்கிணைக்க இருக்கிறார். నెక్స్ట్ మీటింగ్ మన తెలంగాణ సీఎం అది కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఆ మీటింగ్ చేయబోతున్నారు. இந்த நிலையில் தான் நம்முடைய பேராசிரியர் கோதண்டராம் அவர்கள் இதை மக்கள் மயப்படுத்த வேண்டும், மக்களிடத்திலே கொண்டு போய் சேர்க்க வேண்டும் என்கிற பொறுப்புணர்வோடு இந்த கருத்தரங்கத்தை ஒருங்கிணைத்திருக்கிறார். దానివల్లనే దీన్ని ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలా, ఈ డీలిమిటేషన్ గురించి చర్చ చేయాలా అని దానికోసమే మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు దీని ఈ సెమినార్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. வாஜ்பாய் பிரதமராக இருந்தபோது 25 ஆண்டுகளுக்கு இந்த டீலிமிட்டேஷன் இல்லை என்று முடிவெடுத்தார்கள். వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు 25 years కి డీలిమిటేషన్ లేదని అప్పుడు చెప్పారు. குடும்ப கட்டுப்பாடு திட்டம் அப்போது தீவிரமாக இருந்தது. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ అనేది చాలా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు తీవ్రంగా. அதன் பிறகும் 25 ஆண்டுகள் தள்ளி போடப்பட்டது. இந்த மக்கள் தொகையில் இருக்கிற டிஸ்பாரிட்டிஸ், இந்த பாகுபாடு வேறுபாடு காரணமாக தள்ளி போடப்பட்டது. ఫస్ట్ ఒక 25 years ఎక్స్టెండ్ చేశారు, అగైన్ ఒక 25 years ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు 2026 లో డ్యూ అవుతుంది. அதனால்தான் மீண்டும்
இதை அப்படியே மக்கள் தொகை எண்ணிக்கையை பொருட்படுத்த வேண்டாம், இருக்கிற எண்ணிக்கையை உயர்த்த வேண்டாம், 543 அப்படியே இருக்கட்டும் என்ற தீர்மானத்தை முதலமைச்சர் ஸ்டாலின் தலைமையிலான கூட்டத்தில் தீர்மானமாக நிறைவேற்றியிருக்கிறார். ఆల్ పార్టీ మీటింగ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన మీటింగ్ లో ఏం రెజల్యూషన్ చేశారంటే ఇప్పుడు మనకు 543 సీట్స్ ఉంది. ఆ 540 సీట్ ని మనం రీటైన్ చేసుకుంటాము, మనం ఏం చేయవద్దు, మనం ఆర్డర్ చేయవద్దు అని అక్కడ తీర్మానం చేశారు. இதுபோல மாநிலங்களவையிலும் ஒவ்வொரு மாநிலத்திற்குமான பிரதிநிதித்துவம் சரியாக இருக்க வேண்டும், வேறுபாடு இருக்கக்கூடாது என்பதையும் நாம் வலியுறுத்துகிறோம். లోక్సభలో ఇట్లా ఉందంటే అదే మాదిరిగా రాజ్యసభలో కూడా ఒక్కొక్క స్టేట్ కు ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ సీట్స్ ఉండాలని తీర్మానం చేశారు. இவற்றையெல்லாம் நாம் மக்களிடத்திலே எடுத்துச் சொல்லி விழிப்புணர்வை உருவாக்க வேண்டியது நம்முடைய கடமை. దీనంతా ప్రజల దగ్గర పోయి చెప్పి వాళ్ళ దగ్గర ఒక అవేర్నెస్, వాళ్ళు దీనికోసం వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇది இதை நாம் தென்னிந்திய அளவில் ஒருங்கிணைத்து விழிப்புணர்வை ஏற்படுத்தி இந்த முயற்சியை முறியடிக்க வேண்டும். మనము ఇక్కడ సదర్న్ స్టేట్స్ లో ఈ అవేర్నెస్ తీసుకొని పోయి ఈ డీలిమిటేషన్ రాకుండా చూసేది మన పనిగా ఉండాలి. మన దానికోసం పోరాటం చేయాలి. అందరూ டீலிமிட்டேஷன் தேவையில்லை, డీలిమిటేషన్ మనకు వద్దు, இருக்கிற ఎన్నికయే పోதுமானது. ఇప్పుడు ఉండే 543 అనే ఆ నెంబర్స్ మాత్రమే మనకు చాలు. மக்கள் தொகை கணக்கெடுப்பு உடனடியாக அவசியம், సెన్సస్ ఇమీడియట్ గా చేయాలా, அதுவும் சாதிவாரி கணக்கெடுப்பு முக்கியமானது. క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఇమీడియట్ గా చేయాలా. இந்த கோரிக்கைகளை வலியுறுத்தக்கூடிய வகையில் நாம் அனைவரும் ஒருங்கிணைந்து செயல்படுவோம். ఈ డిమాండ్స్ ని మనం చేసేట్లు అందరూ కలిసి మనకి పనిచేయాలి. ஒரே ஒரு செய்தியை சொல்ல நான் விரும்புகிறேன். ఒక విషయాన్ని మాత్రం మీకు గుర్తించుకున్నాను. 10 ஆண்டுகளுக்கு முன்பு நான் இதே ஹைதராபாத்தில் ஒன்றை வெளியிட்டேன். 10 సంవత్సరాలకు ముందు ఇక్కడే హైదరాబాద్ లో నేను ఒక విషయాన్ని చెప్పాను. புரட்சியாளர் அம்பேத்கர் கருத்தை பதிவு செய்தேன். బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో ఆ విషయాన్ని నేను చెప్పాను. అప్పుడు இந்தியா ஒற்றுமையாக இருக்க வேண்டுமானால் இந்தியாவில் ஹைதராபாத்தில் ஒரு தலைநகரத்தை உருவாக்க வேண்டும் என்று சொன்னார். ఇండియా యూనిటీగా ఉండాలంటే హైదరాబాద్ ఒక క్యాపిటల్ గా, ఇండియా క్యాపిటల్ గా ఉండాలని అంబేద్కర్ చెప్పారనేది ఆ రోజు నేను 10 years ముందు చెప్పాను. இந்தியாவுடைய உண்மையான ஒற்றுமையை விரும்புகிற நாம் ஹைதராபாத்தில் தென்னிந்திய மாநிலங்களின் ஒரு மையமாக வைத்து இன்னொரு தலைநகரத்தை இங்கே உருவாக்க வேண்டும் என்கிற கோரிக்கையை நாம் முன்னெடுப்போம் என்று சொல்லி வாய்ப்புக்கு நன்றி கூறி முடிக்கிறேன். దానివల్ల ఈ ఇండియా యూనిటీ కావాలంటే, ఇండియా యూనిటీగా ఉండాలంటే ఇంకొక క్యాపిటల్, అది హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ గా ఉండాలని ఆ డిమాండ్ మనం పెట్టాలని చెప్పి ఈ సమావేశాన్ని నేను ముగించుకున్నాను. என்னுடைய உரையை ஆங்கிலத்திலே மொழிபெயர்த்திருக்கிறோம், அதை சுற்றுக்கு விட்டிருக்கிறோம். தேவைப்பட்ட தோழர்கள் அதை படித்து பார்க்க வேண்டும் என்று கேட்டு முடிக்கிறேன். நன்றி, வணக்கம். నా స్పీచ్ ని ఇంగ్లీష్ లో నేను ఇచ్చున్నాను. ఎవరు కావాలో దాన్ని చూడవచ్చు, మీరు చదవచ్చు. நன்றி, வணக்கம். అందరికీ నమస్కారం. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారత